ఫస్ట్ విసిల్స్ ఎడైతే కూడా ఉన్నాయో నిన్న ఆడియో ఆఫీస్ డైరెక్ట్ ఆడే కదండి కాదు ఇక్కడ కాదు కదా ఇది ఆర్టీ ఆఫీస్ కాదు కదా అది కదా ఆర్టీ ఆఫీస్ ఆడేనండి ఆడే లేదన్నా గవర్నమెంట్ లో ఎప్పుడు సంపద ఎవరన్నా పోలేదంటే ఆయన వచ్చేస్తా ఉన్నారు, ఆయన వచ్చేసారు దీంట్లో
10 నిమిషాలు మా బాబు చెప్పులేరు లోపల మనం ఆడు 10 మంది మాత్రం పార్క్ లోపలికి వెళ్ళిపోతాం. పార్క్ లోపలికి కొంచెం రోడ్లు ఎవరు ఉండకూడదు. మాకేమ్మా బయట పార్క్ వెళ్ళిపోండి. బయలుదేరి నిలబడితే అట్లా పదండి సార్, మీరు పదండి సార్. నడుచుకోం పదండి గమన గౌరవం ఇచ్చినట్టు గౌరవం నారాయణ స్వామి వస్తూ ఉంటారు. 2 నిమిషాలు ఉన్నాయి సార్. రోడ్డు పైన పర్మిషన్ లేదు.
మాజీ ఎమ్మెల్యే గారు 5 minutes వాళ్ళు వచ్చేస్తున్నారు. మాట్లాడుతున్నాను కదా మాట్లాడుతున్నా కదా మేము వాళ్ళు ప్రోగ్రామ్ 2 నిమిషాలు వచ్చేస్తారు. రైతుల నష్టాలు, ఎరువుల కష్టాలు, రైతుల నష్టాలు అంటారా? ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. సైడ్ అన్నా రైట్ సైడ్ రా. నువ్వు ఎవరు సైడ్ రా నాకు కొంచెం వరనా నువ్వు సైడ్ రా. సార్ ఒక నిమిషం సార్. दिवाया नहीं है दिवा पिना लो దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. बस भैया सुन लो सर రా 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 ఈ పక్కన చూడు కాదమ్మా ఈ లొకేషన్ వాళ్ళు 5 నిమిషాలు రామదు దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. అమ్మద్దు 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 బ్లాక్లు అమ్మద్దు 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 యూరియాని బ్లాక్లు అమ్మద్దు 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 అమ్మద్దు
మీరు ఎక్కువ మంది కాబట్టి 100 మంది 150 సార్ చెప్పేది మధ్యలో మాట్లాడుతున్నాడు కదా మాట్లాడుతున్నాం కదా జరిగినా దాదా అయితే సైడ్ వచ్చే సైడ్ వచ్చే ముల్లేనా కొంచెం సైడ్ వచ్చానా ఆయన ఉంటాడు కూడా కనిపిలే కిషోరన్నా నో నీకే ఏమంటారు ఈ పక్కన చేయండి చూడు కాదమ్మా ఈ లొకేషన్ వాళ్ళు 5 నిమిషాలు రామదు జరిగినా దాదా అయితే సైడ్ వచ్చే సైడ్ వచ్చే ముల్లేనా కొంచెం సైడ్ వచ్చానా
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై జగన్ జై జగన్ అమ్మద్దు 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 బ్లాక్లు అమ్మద్దు 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 యూరియా బ్లాక్లు అమ్మద్దు 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 అదొచ్చు సైడ్ అన్న రైట్ సైడ్ రా నువ్వు ఎవరు సైడ్ రా కొంచెం వరనా నువ్వు సైడ్ రా సార్ ఒక నిమిషం సార్ दिवाया नहीं है दिवाया दिवा पिना लो దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం बा तो ये सुन लो सर దోపిడీ రాజ్యం ఎందుకు ముందుకు నాకు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరు ఎక్కువ మంది కాబట్టి 100 మంది 150 సార్ చెప్పేది నేను. రోడ్ బ్లాక్ చేసే సైడ్ మధ్యలో మాట్లాడుతున్నాడు కదా మాట్లాడుతున్నాం కదా మీరెందుకు కాదు సార్
చేయకుండా నిన్న మొన్న యూరియా అన్ని మండలాలకి సప్లై చేసినట్టు అది కొంతమంది దగ్గర ఉండుకొని అమ్ముకునే పరిస్థితి వస్తున్నది. దాన్ని అరికట్టి ప్రజలకు న్యాయం చేయమని, రైతులకు న్యాయం. రైతు లేకపోతే రాజులే, రైతుకి ఎలాంటి ఇన్కమ్ లే. రైతులకు ఆలోచించుకొని దీని మీద సీరియస్గా, ఎందుకంటే మీరు ఎంత సీరియస్ తీసుకుంటా అక్కడి నుంచి రావాలా. మాకు పోలీసు వ్యవస్థ ఎక్కడ వచ్చిందంటే మేము వాళ్ళేమో బాగా సహకరించారు, కానీ ఎక్కడైనా ఒకసారి అట్లా నిలబడితే కూడా కేసులు పెడతాం డైరెక్ట్గా పండి. మేమేమన్నా దొంగల దోపిడీ దాకా ఏం చేస్తున్నాము? రైతుల కోసం వచ్చి రైతుల ఇబ్బందిని ప్రజలకు తెలియడానికి, రైతులకు తెలియపరచడానికి వస్తున్నాము. కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా బాగా ఆలోచించుకొని రైతులకి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మీరు కూడా సహకరించాల్సిందిగా ఆర్డీఓ గారికి. ఎందుకంటే ఆర్డీఓ గారి గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఏం మాట్లాడినా వాళ్ళ పరిస్థితి వేరే, మనం చెప్పాల్సిందే, వాళ్ళు రిపోర్ట్ రాసి పంపించాల్సిందే. 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు లెక్క ఇస్తే నష్టపోతారు. కాబట్టి గవర్నమెంట్ మీరు ఏదైతే మద్దతు ధర 4 రూపాయలతో పాటు రైతులకి ట్రాక్టర్ వాళ్ళు 8 రూపాయలు ఇస్తామన్నారు, ఆ 8 రూపాయలు కూడా ఇచ్చేలాగా చర్యలు మీరందరూ సార్ ఇప్పుడు ఎందుకంటే ఆఫీసుల పరిస్థితి బాగలేదు. వాళ్ళు చేయాలంటే కూడా వాళ్ళ పరిస్థితి చాలా ఘోరాతి ఘోరం ఉంది. ఎందుకు చెప్పుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పొగాకు పైన పోరాటం చేసిన, మిర్చి పైన పోరాటం చేసిన, మామిడికాయల పైన పోరాటం చేసిన, గతానికి రైతు రాజ్యం అని రైతులు ఏమారుస్తున్నారు. కానీ అన్ని వర్గాల కంటే రైతాంగం విపరీతమైన నష్టాల్లో ఉంది. కారణం ఏమంటే రైతు కష్టపడి పండించిన పంటకు ఎక్కడ కానీ ఏ పంటకు కానీ గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో చూస్తే వరదల్లో కుళ్ళిపోయిన ధాన్యాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం కొంటే ఈ రోజు నాణ్యమైన ధాన్యాన్ని కొనడానికి కూడా రైతాంగం దగ్గర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదేవిధంగా మిర్చి రైతులు నడి రోడ్ల మీద తీసుకొచ్చి పోసి ఈరోజు బ్యాంకుల్లో బయట వడ్డీలు తీసుకొచ్చిన వడ్డీలు కూడా పెట్టుబడి కూడా లేకుండా పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా పొగాకు రైతులు, అదేవిధంగా కోకో రైతులు, అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి అయితే మామిడి రైతులు మామిడికాయ పండించాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటిది మామిడి రైతులు రోడ్ల మీద పోసి ర్యాంపుల్లో దింపి ఫ్యాక్టరీలకు దింపితే ఇంతవరకు పేమెంట్ రాలేదు. ఆ రోజు ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారో ఆ ప్రకటించిన మద్దతు ధరలో కనీసం అర్ధం వంతు కూడా ఈ పార్టీకి ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా సబ్సిడీ డబ్బులు కూడా ఇంతవరకు చేరలేదు. ఇట్లా అనేక విధంగా రైతాంగం కుంగిపోతుంటే ఇప్పుడు కొత్తగా యూరియా కొరత వచ్చి యూరియాని మొత్తం బ్లాక్ లో పచ్చమొగ్గులు తరలించుకొని పోయి బ్లాక్ లో విక్రయిస్తూ ఉంటే ఈ రోజు రైతాంగం మొత్తం నడి రోడ్డున ఏడ్చుకుంటూ కూర్చున్న పరిస్థితి వచ్చింది. ఇకనైనా ఈ యూరియా బ్లాక్ లో అమ్మేది కట్టడి చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, కోరుకుంటున్నాం. వేసేసుకోండి. మన నియోజకవర్గం నుంచి రౌడీలు లేదు, తమిళనాడు నుంచి రౌడీలు వస్తున్నారు. ఎవరో సరౌండ్ అంటే ఇప్పుడు పేపర్లో చూసినా ఆ సరౌండ్ వచ్చి ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని, ఎస్ఐ మూటములు కట్టుకోండి. ఇది మా ప్రభుత్వం సరౌండ్ ఎవరు? తమిళనాడు వాడికి కిడేం పని? అక్కడ దోపిడీ చేస్తుంటే కేసులు భయపడి పాపం ఎవరు కూడా ధైర్యంగా పోవట్లే. మీరందరూ దయచేసి మీకు కావాలంటే కార్లు ఇస్తాను. ఒక్క పాలసీ అందరినీ ఎంక్వైరీ చేయండి. ఒక గుట్టన ఉండదేమో, ఒక అడివైనా ఉండదేమో, ఒక ఇసుక ఉండదేమో. మీరేమంటారో మీ ప్రభుత్వంలో కూడా జరిగింది కదని కొంతమంది క్వశ్చన్లు వేస్తారు. మరి ఇంత దోపిడీ జరిగింది నేను ఎక్కడ చూడలేదు. అందులో నా వరకు మీకు అందరికి కూడా తెలిసిన మైండ్ ఇట్లాంటి దోపిడీ మా వాళ్ళు కూడా ఎవరైనా చేస్తుంటే కూడా నా దృష్టికి వస్తే ఖండించుంటానే కానీ నేను ఖండించకుండా పోలేదు. నేను చంద్రబాబును విజ్ఞప్తి చేస్తున్నా, రిజర్వ్ కాన్స్టిట్యున్సీ లో ఉండే ప్రతి నియోజకవర్గం కూడా ఈ దోపిడీ ఎక్కువ అవుతున్నది. దానిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఇక్కడ ఏంటి? ఎందుకంటే మేము డబ్బు పెట్టినాము, మేము డబ్బులు ఇచ్చి సీట్ తెచ్చుకున్నాము, మేము డబ్బులు ఇచ్చినాము. మరి ఇంకొక గౌరవం అంటే ఏమంటే నేను మాట్లాడితే నువ్వు పిల్లికి పిచ్చి పెట్టలేను. నేను ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినానో, ఏ విధంగా డెవలప్ చేశానో మా నియోజకవర్గం అందరికీ తెలుసు. అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే దాన్ని మీరు కూడా సక్రంగా పెట్టి నన్ను టీవీలో నారాయణ స్వామి పిల్లికి పిచ్చం పెట్టాను. నేను ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన దాన్ని చెప్పను. కాంట్రాక్టుల దగ్గర ఏమైనా డబ్బు తీసుకుని దానికి రారు. నేను ఏం డెవలప్ చేసినా దానికి రాదు. ఎన్ని హై స్కూల్ పెట్టినా దానికి చెప్పరు. ఎన్ని డిగ్రీ కాలేజ్ పెట్టినా దానికి చెప్పరు. నారాయణ స్వామి పిల్లికి పిచ్చం పెట్టారు. దోపిడీ చేస్తే పిల్లికి కదే స్వామి, సింహానికి కూడా పిచ్చం పెట్టచ్చు. దోపిడీ అనే దాన్ని అరికట్టండి. కేవలం
ఎట్లా దోపిడీ జరుగుతున్నదో మీరు ఒక్క తూరి పాలసంద్రం పోయిరండి. నేను చెప్పింది అబద్దాలైతే మీకే నేను తల వంచి నమస్కరిస్తా. మీరు ఏం పనిష్మెంట్ ఇస్తే తీసుకుంటారు. నేను ఆ మాట అంటే మళ్ళీ మీరే మాట్లాడతారు. రిజర్వ్ కాన్ఫరెన్స్ లో డాక్టర్ అంబేద్కర్ గారు రిజర్వ్ కాన్ఫరెన్స్ లో కేవలం కాన్స్టిట్యూషన్ సెపరేట్ చేసి ఆ రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళని ఎన్నుకోమన్నారు. ఆ రిజర్వ్ కాన్ఫరెన్స్ వల్లే ఓటేయమన్నారు. ఇది అట్ట కాదు, జనరల్ లో మాకు రిజర్వేషన్ పెట్టినారు. దీనికి రకరకాలుగా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా కొంత ఈల్డ్ అవ్వాల్సి వస్తుంది. ఏ పార్టీ అయినా మేము ఇండివిజువల్ గా పరిగెత్తి చేయలేము. కాబట్టి నేను ఈ పొద్దు నాకు ఎస్సీలంతా బాయ్కట్ చేసినట్టు వచ్చింది. ఇక్కడ వినాయక సమితిలో దేవుడిని ఎత్తుకుని పోతే కూడా ఆడ కొట్టి బాయ్కట్ చేసినట్టు వస్తున్నది. ఈ రిజర్వేషన్ లో ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏమైనా నోరు తెరుస్తున్నారు. ఒకవేళ మేము తెరిస్తే ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనుకున్నారు. కాబట్టి రిజర్వ్ కాన్స్టిట్యున్సీ దయచేసి ఇది అంటరాని కాన్స్టిట్యున్సీ గా తీసుకుంటున్నారు. కానీ దీంట్లో ఎంత నీతి నిజాయితీగా ఎంత గట్టిగా నిలబడి ఒక రూపాయికి ఆశపడకపోతే కూడా కేవలం విశ్వసనీయమైనదని ప్రజలు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ విధంగా ఆలోచించలా. ప్రజలకి ఇంత వాళ్ళు అకౌంట్లో డబ్బులు పెడితే కూడా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ రోజు కూడా నేను మీకు అకౌంట్లో డబ్బు వేసినా, మీకు అన్ని ఇచ్చినా, నాకు ఏది చేయలేదు మీరు ఇక్కడ మాట్లాడలో. అది ఆయన విజ్ఞతకు ఉండే వ్యక్తి అయినా ఇక్కడ అట్ట కాదు. నా రోడ్డు పైన మీరు రావద్దండి. మరి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలతో కూడా కలెక్టర్తో కూడా పాప కలెక్టర్ రాసిస్తే కూడా అక్కడికి పోతే కిందికి పోతే స్పందన రాసిస్తే అడిగిపోతే మీరు ఆ పార్టీ, మీరు ఏ పార్టీకి ఓటేసినారు? ఏంది ఇది? పార్టీలకు ఓటేసారు. పరిపాలించేది మంచిగా పరిపాలించి ప్రజల దగ్గర మన్నలు తెచ్చుకుంటే మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందాక చెప్పారు కదా ప్రజలకు కృతజ్ఞత లేదని, అంటే మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి లేదా? ప్రజలకు కృతజ్ఞత లేదని చెప్పలే, ఇందాక అన్నారు సార్. దయచేసి విశ్వసనీయత లేదన్నారు కదా, అంటే మీ కాన్స్టిట్యున్సీ లేదా? ఒక్కొక్క ఎమ్మెల్యే నీకు తెలుసు, మ్యాజిస్ట్రేట్కి తెలుసు, ఆ ఎమ్మెల్యేలకు తెలుసు, జడ్జీలకు తెలుసు, హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు తెలుసు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత డబ్బు ఖర్చు పెడితే వాడు ఎమ్మెల్యే అవుతాడో మీరు ఒక తూరి ఆలోచించండి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత డబ్బు పెడుతున్నాడో వాడు బిజినెస్ చేసేదానికి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ప్రజలు కూడా మీ యొక్క సదుపాయాలకి, మీ బిడ్డల ఎడ్యుకేషన్ కోసం అమ్మఒడి దగ్గర నుంచి మీకు డ్వాక్రా లోన్లు తోసారు, అన్ని చేశారు. ప్రజలకి విశ్వసనీయత అనేది నేను గట్టిగా చెప్పడంలా. ప్రజలు కూడా ఎందుకో ఈ తూరి ఇంకా సూపర్ సిట్ వస్తుంది, మాకు ఇంకా బాగుపడుతుంది, మాకు డిగ్రీ కాలేజీలు ఇస్తారు, మాకు అదేంటి ఎంబీబీఎస్లు కూడా మాకు ఫ్రీగా సీట్ వస్తుందని ఒక భ్రమలో పడినారు. కాబట్టి వాళ్ళు ఏం చదువు లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, మరి మీకు అన్నిటికన్నా తెలుసు భూమి లేనివాడు, ఆకిలితో ఉండేవాడు ఆ రోజు ఏం చేస్తారు, దానికి కొంత ఈల్డ్ అయిపోతున్నారు. ఈ రోజు కులం పైన, మతం పైన, పార్టీ పైన ఓటు అడుగుతున్నారు. ఇది పోకపోతే మనకు స్వతంత్రం కూడా వేస్ట్ అని నేను గట్టిగా పార్టీ అనేది లేదు. కేజీ కుమార్ మా పార్టీ కూడా లేదు. స్వామి నువ్వు ఎంతసేపు మా పార్టీ ఏ పార్టీ చేసినా ద్రోపిడే. రైతులే మాకు సబ్సిడీ మ్యాజిస్ట్రేట్కి తెలుసు, ఆ ఎమ్మెల్యేలకు తెలుసు, జడ్జీలకు తెలుసు, హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు తెలుసు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత డబ్బు ఖర్చు పెడితే వాడు ఎమ్మెల్యే అవుతాడో మీరు ఒక తూరి ఆలోచించండి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత డబ్బు పెడుతున్నాడో వాడు బిజినెస్ చేసేదానికి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ప్రజలు కూడా మీ యొక్క సదుపాయాలకి, మీ బిడ్డల ఎడ్యుకేషన్ కోసం అమ్మఒడి దగ్గర నుంచి మీకు డ్వాక్రా లోన్లు తోసారు, అన్ని చేశారు. ప్రజలకి విశ్వసనీయత అనేది నేను గట్టిగా చెప్పడంలా. ప్రజలు కూడా ఎందుకో ఈ తూరి ఇంకా సూపర్ సిక్స్ వస్తుంది, మాకు ఇంకా బాగుపడుతుంది, మాకు డిగ్రీ కాలేజీలు ఇస్తారు, మాకు అదేంటి ఎంబీబీఎస్లు కూడా మాకు ఫ్రీగా సీట్ వస్తుందని ఒక భ్రమలో పడినారు. కాబట్టి వాళ్ళు ఏం చదువు లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, మరి మీకు అన్నిటికన్నా తెలుసు భూమి లేనివాడు, ఆకిలితో ఉండేవాడు ఆ రోజు ఏం చేస్తారు, దానికి కొంత ఈల్డ్ అయిపోతున్నారు. ఈరోజు కులం పైన, మతం పైన, పార్టీ పైన ఓటు అడుగుతున్నారు. ఇది పోతే మనకు స్వతంత్రం వచ్చి కూడా వేస్ట్ అని నేను గట్టిగా చెప్తున్నాను. ఆ గ్రావెల్ కంపెనీ కోరి అన్నారు కదా, అది మీ పార్టీకి చెందిన కేజే కుమార్ కంపెనీకి అంటున్నారు కదా. మా పార్టీ అనేది లేదు, కేజీ కుమార్ మా పార్టీ కూడా లేడు. స్వామి నువ్వు ఎంతసేపు మా పార్టీ ఏ పార్టీ చేసినా దోపిడే. రైతులే మాకు మాట్లాడకపోయినా తెలుగుదేశం గవర్నమెంట్ లో మేనిఫెస్టో పెట్టారు.
ఆ మేనిఫెస్టోలో ఏమని పెట్టారంటే రైతుల కోసమే మా ప్రభుత్వం ఉంది. ఈ తూరి మళ్ళీ నేను మారినాను, రైతుల కోసం నేను మేనిఫెస్టో పెడుతున్నాను, మీ అప్పులు మొత్తం తీర్చేస్తున్నాను మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం. ఒంటిగా వచ్చి గెలిచింటే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు కానీ కూటమి ప్రభుత్వంలో కూటమి వాళ్ళు ఏమేమి డెసిషన్ తీసుకుంటారు. అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్నాడా, లోకేష్ గారు డెసిషన్ తీసుకుంటున్నాడా, పవన్ కళ్యాణ్ డెసిషన్ తీసుకుంటున్నారో మాకు అర్థం కాల. ఈ రోజు మీరందరూ కూడా ఆలోచించండి. నుంచి రైతులంటే ఏమిటి, రైతులకి ఎలాంటి ఇన్కమ్ రాలా, రైతులకి ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ లేవు, వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు. మిర్చి రైతులకి ఈ రాత్రి చూపించారు. ఆ మిర్చి రైతుల యొక్క బాధ ఇంత అంత కాదు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి పోతే అక్కడ కేసు. మళ్ళీ మీకందరికి పొవాకు పైన ఏ విధంగా కేసులు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కదా. ఈరోజు బంగారుపాలెంలో అక్కడ మామిడి రైతులు మన జిల్లాలో ఎక్కువగా మామిడి పంట పడుతుంది కాబట్టి మామిడి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. మీకందరికి కూడా తెలుసు. ఎందుకో రైతులు కూడా కొంతమంది మేము అందరూ కూడా రైతులు చంద్రబాబు నాయుడుకి ఓటేసినాము, ఆయన మాకు చేస్తాడని 1 సంవత్సరం వరకు మేము చూసాము, మళ్ళీ మా మునుపటి అంటే ఇంతకుముందు ఉండే గుణాలు మళ్ళీ మారలేదు అని వాళ్ళు ఎంత నష్టపోయినా చెప్పేదానికి ఎందుకు భయపడుతున్నారంటే కేసులకి, దౌర్జన్యాలకి, వీటికి భయపడుతున్నారు. ఈరోజు రైతులంతా ఎందుకు వచ్చినాము ఇక్కడికి? కేవలం యూరియా. ఒక ఆయన అచ్చెన్నాయుడు గారు ఈ పొద్దు స్టేట్మెంట్ చూస్తుంటే ఆశ్చర్యమైంది. యూరియా ఎక్కువగా వాడితే ఆరోగ్యం పోతుంది. ఏందో మాకు అర్థమే కదా. రైతులకి యూరియా బాగా సప్లై చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, దాన్ని బ్లాక్లో అమ్ముకుంటే రైతులకంతా ఆరోగ్యం వస్తుంది, పైరు బాగుపడుతుందా? మీరు చెప్పండి. ఒక బాధ్యత కలిగినటువంటి అచ్చెన్నాయుడు గారు ఆ విధంగా స్టేట్మెంట్ ఇస్తుంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. మేము పీస్ఫుల్ గా వస్తున్నాము. 30 యాక్ట్ ఇంకా దీనిపైన ఏం కేసులు పెడతారు? ప్రతి కేసులో ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను, 17 నెలలకి 16 నెలలుగా చూస్తా ఉన్నాను. ఏ కేసు పెట్టినా మమ్మల్ని బలి చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్, ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి మమ్మల్ని లోపల పెట్టి, అంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ పైన ఒకటి ఆయుధం ఏమంటే వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారని ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి వాళ్ళని లోపల పెడుతున్నారు. కనీసం 3 రోజులను లోపల ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో మీ ద్వారా మీరైనా అంతే. ఇక్కడ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ మహిళల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి, కమ్యూనిటీ అని లేకుండా అందరూ ఇతరు చంద్రబాబు వస్తే మాకు బ్రహ్మాండం జరుగుతారు. విశ్వసనీయత అనేది మామూలుగా రాజకీయ నాయకులకు విశ్వసత లేదంటున్నారు. ఇన్ని పథకాలు వేసినా కానీ మరి ప్రజలు ఎందుకు ఈ విధంగా పోగొట్టుకున్నారో అర్థం కాల. అన్నిటికైనా కూడా విద్య, మనకు మీకంతా హెల్త్ కి సంబంధించిన డెసిషన్ చాలా ఘోరంగా ఉంది. కనీసం పేదవాడు కార్పొరేట్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కి డబ్బులు కట్టి సీటు తెచ్చుకోలేరు. అటువంటి కాలేజీలను కూడా ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. పెద్ద మేధావులంతా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మేధావులు ఎడ్యుకేషన్ అమ్మొద్దండి, పేదవాళ్ళ కోసం ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీలే కదా, మైనార్టీలే కదా, పేదవాళ్ళందరూ కూడా డబ్బు ఇచ్చి కొనుక్కోలేరు, విద్యను కొనే కార్యక్రమాలు చేయొద్దని పెద్ద పెద్ద మేధావులు కూడా చెప్తున్నారు. దాన్ని కూడా తీసుకోండి. మీకు లాస్ట్ లో ఒకటి చెప్తున్నాను, నా మైండ్ మీకు బాగా తెలుసు. నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తా, సమితి అధ్యక్షుడిగా పనిచేసినాను. దయచేసి మీరు వేరే రకంగా, అంటే కొంతమంది కేవలం ఏదో సపోర్ట్ గా మాట్లాడేది కాదు. మా నియోజకవర్గం ఇప్పుడు పేపర్లో వస్తూ ఉండేది, ఒక అడవి లేదు, ఎవరో శ్రావణ్ అంట, తమిళనాడు అంట, ఎస్ఐ అక్కడుండే ఎస్ఐని ఎంఆర్ఓని బెదిరించి మూటా ముళ్ళు కట్టుకుంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్, ఒక్క అడివైనా బాగుండే. పిల్లికి బిచ్చం పెట్టలేడని ఎవరో ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇటువంటి దోపిడీ చేస్తే పిల్లికి కాదు, సింహానికి కూడా మనం బిచ్చం పెట్టచ్చు. సర్వీస్ చేసేదానికి రావాలి కానీ కొండలు లేదు. మరి పాల సముద్రంలో అట్నే ఉడికిపోతున్నారు. కలెక్టర్కి నిన్నైతే ట్రిప్పర్లతో కూడా పాల సముద్రంలో ఇచ్చినారు. కలెక్టర్ గారు ఇమీడియట్ గా నేను మాట్లాడుతాను పొండి అంటారు. మరి ఎస్పీ గారు అయితే నేనుండాను, మీకు భయం లేదంటారు. ఈ దోపిడీని అరిగట్టేది ఎవరో చంద్రబాబు నాయుడికి నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, మా పైన ఎన్ని ఎంక్వైరీలను పెట్టండి, ఎంతమంది అరెస్ట్ చేయండి. దయచేసి రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ లో ఉండే ఈ పాల సముద్రం పైన ఎస్ఆర్ పవన్ దగ్గర ఈ ట్రాక్టర్లు, ఈ ట్రిప్పర్లు, ఈ మట్టి ఇసుక తోలుతుంటారు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేసి నిలదీయండి, నిజానిజాలు బయట పెట్టండి. ప్రజల కోసం పనిచేయాల్సిందిగా నేను గవర్నమెంట్ ని విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ గారి యొక్క ఆదేశం మేరకు రాష్ట్రంలో రైతులకి పడుతున్నటువంటి కష్టాలు, అలాగే వారికి ఉన్నటువంటి యూరియా కొరతను
ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి వారికి న్యాయం చేయాలి, వారిని మేము ఆదుకోవాలి, వారి వెన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రమంతా కూడా మరి ఆర్డీఓ ఆఫీసులో రైతులకి యూరియా సకాలంలో అందించాలని మేము రికమెండేషన్ జరిగింది. ఈ 15 నెలల పీరియడ్లో రాష్ట్రంలో ఏ వర్గమైనా ఎక్కువగా కష్టపడింది ఏంటంటే అది రైతు వర్గమే. రైతు అనే వ్యక్తి ఈరోజు అందరికీ అన్నం పెట్టే రాజుగా మనం అంటాం. కానీ అటువంటి రైతు ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసాడు. కాంప్లెక్స్లు ఎదురు క్యూలు కట్టి ఈరోజు దుక్కి దున్నకుండా కేవలం ఎరువుల కోసమని చెప్పి, యూరియా కోసమని చెప్పి ఈరోజు అన్ని చోట్ల కూడా ఆర్బీకేల చుట్టూ కానివ్వండి, ఆఫీసుల చుట్టూ కానీ యూరియా ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడ క్యూలు కట్టి నించున్న పరిస్థితి. పోనీ తీరా నించున్నా కూడా ఈరోజు ఒక బస్తా కన్నా ఎక్కువ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రము దుస్థితి దిగజారిపోయింది. ఈ రైతు అనే వ్యక్తిని మొదటి నుంచి కూడా చంద్రబాబు పరిపాలనలో వారిని నీరు కార్చే కార్యక్రమాలే చేస్తుంటారు. రైతులకు ఏ రోజు కూడా మద్దతు ఇచ్చినట్టుగా చూడలేదు. వ్యవసాయం దండగా అని ఆయన మరొకసారి నిరూపించుకునే విధంగా ఈరోజు ఆయన పరిపాలన ఉంది. విత్తనాలు లేవు, మరి యూరియా ఇవ్వడం లేదు, వారికి మద్దతు ధర ఇవ్వడం లేదు, ఈ క్రాప్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఏ విధంగా చూస్తే కూడా మరి రైతుని పట్టించుకోకుండా కేవలం సంపాదించుకోవడం మార్గంగా మాత్రమే ఆలోచిస్తూ అప్పుల పాలు చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూస్తే ఆర్బీకే సెంటర్ల ద్వారా సకాలంలో విత్తనాలు ఇచ్చి, ఎరువులు ఇచ్చి, వారికి మద్దతు ధర ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకున్న పరిస్థితి మనం చూసాం. అటువంటి ప్రభుత్వాన్ని ఎవరైనా సరే కోరుకుంటారు. కానీ ఈ విధంగా అన్ని రకాలుగా నష్టపోయే విధంగా ఈరోజు మనం జిల్లాలో చూస్తే మామూలు రైతులకు ఇంతవరకు 4 రూపాయలు సబ్సిడీ అన్నారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ₹1 సబ్సిడీ వేల. మద్దతు ధర చెప్పినటువంటి 8 రూపాయలు చూస్తే ఎక్కడ కూడా ఏ ఫ్యాక్టరీ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారే ఈ యొక్క జిల్లాకు వచ్చి మరి వారికి మద్దతుగా నిలిస్తే కూడా ఆ ₹4 ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం నిర్ణయం స్పందించాలి. ఇప్పటికైనా రైతు అనేవాడు ప్రశ్నిస్తే వాడికి పార్టీ ముద్ర వేసి కేసులు పెట్టే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం దిగారిపోయింది. ఈ పరిస్థితి మారాలి. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రైతులు వచ్చి ఈ రోజు ఇంత అనుభవిస్తున్నారు. వాళ్ళు ఒక దౌర్జన్యాలు అవినీతి వల్ల ప్రతి ఒక్క రైతు బాధపడుతున్నారు. మునుపెప్పుడు లేని విధంగా రైతులకి ప్రాపర్ ఎరువులు కూడా ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అదే కాకుండా ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క రైతుకి కూడా మేము భరోసాగా ఉంటాము మామిడికాయ రైతులకి అని చెప్పి మన జగనన్న వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు భరోసా ఇచ్చారు. కానీ అది ఇంతవరకు ఎవరు నెరవేర్చలేదు. వీళ్ళకి ఎంతసేపు అయినా దౌర్జన్యాలు, దోపిళ్లు, అరాచకాలు, వీళ్ళ యొక్క స్వార్థం కోసము పేద రైతులను శాతం వాళ్ళు వదలడం లేదు. అదేలాగా మనమందరం చూసినట్లయితే రైతు ఆపద్బాంధవుడైన రాజన్న గారి బిడ్డ అయిన జగనన్న గారి ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క రైతుకి ముందుగా నిలబడి ఆర్బీకే ద్వారా రైతు భరోసా కేంద్రాలలో ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకి ఎంతెంత ఎరువులు కావాలో అని ప్రాపర్ గా సప్లై చేస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళకి ఎంత క్వాంటిటీ ల్యాండ్ ఉండి ప్రాపర్ సప్లై వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అన్నా కూడా వీళ్ళ యొక్క అవినీతి అరాచకాల వల్ల రైతులకి ఏమాత్రం అందకుండా వాళ్ళనందరినీ మోసం చేస్తున్నారు. ఇదే మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. రైతుల కన్నా మీరు ఆదరించండి. విద్యకి ఎట్లా మీరు ఆదరించలేదు, చదువుకునే పిల్లలకి మీరు అన్యాయం చేస్తున్నారు, ప్రైవేట్ కాలేజెస్ చేస్తున్నారు, ప్రతి చోట అన్యాయమే చేస్తున్నారు. అదేలాగా రైతులకు కూడా అన్యాయం చేస్తున్నారు. మనం ఈ రోజు తింటున్నామంటే దానికి కారణం ఒక రైతు. ఆ రైతు పడే కష్టాన్ని మనసులో పెట్టుకొని రైతులకి సపోర్ట్ గా ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ ఎరువులు సప్లై చేయమని మేమందరం మా తరపున గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాము.